మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ పోసపల్లి వెంకట్రావు మాదిగ సూచన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు ఎలక మల్లిబాబు అన్నారు. మందకృష్ణ మాదిగ ఎస్సీలు ఉమ్మడి ఏబీసీ వర్గీకరణ సాధించామని, గ్రామాల్లో ప్రతి తల్లిదండ్రులు కర్తవ్యంగా మీ పిల్లలు చదివించాలని, త్వరలోనే పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. అనంతరం నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు కనితి సన్యాసిరావు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఏలుసూరి గాఠిలు, ఎంఈఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తల ఈశ్వరరావు పాల్గొన్నారు. దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు, అన్న మందకృష్ణుడు ఒక్కడే ఒక్కడు. దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు, అన్న మందకృష్ణుడు ఒక్కడే ఒక్కడు. అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు, ఎదురు నిలిచే ధీరుడు ఒక్కడే ఒక్కడు. దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు, అన్న మందకృష్ణుడు. చెదిరిపోయిన జాతులను కూడగట్టుకున్నాడు, చెదరగొట్టె చిత్తులను చదరంగము ఆడున్నాడు. ఎదురు నిలిచే ధీరుడు మన కోసం పోరాడి ఒక్కడే ఒక్కడు. దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు, అన్న మందకృష్ణుడు. మన 30 సంవత్సరాల కృష్ణ పోరాడింది మన ప్రతిఫలం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అనుభవించాలి. అది అనుభవించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన పిల్లల బాగా చదివించాలి, మనం చదువుకునేది మనం కూడా దాని గురించి చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇదే కాకుండా ముందుకి మన కోటపడ మండలం ఎంఆర్పీఎస్లో కృష్ణాకి వచ్చి మీటింగ్ పెట్టి మన మండలానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి మన మండలంలో ఎంఆర్పీఎస్ అంటే కమిటీ లేకుండా పోయిందంటేప్పటికి సరే శ్రీడు పద మొత్తం రాజధాని పదాన్ని తిరిగి మన కమిటీ వెళ్తాం. అక్కడ మనం డెవలప్ అవ్వాలి, మన జాతి అనేది పైకి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగలం. చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చదువు లేదంటే మనం ఏబీసీలు ఉందా మనం వేస్ట్. మనకు లేదనుకో మన ఎదురంగాలకి మన తర్వాతలకి ఎమ్మలకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు చదువుకొని మన పిల్లల్ని బాగా చదివించాలని నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ.